Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నిక్రోదు దేవాలయం అక్కడ దానిలో సెన్హార్ చెరిబ్బుని రక్షించలేకపోయింది. ఆయన కుమారులు వచ్చి ఆయన్ని ఖడ్గంతో చంపినప్పుడు ఆయన దేవాలయంలో ఉన్నాడు. నిస్త్రోకు దేవాలయం. అయితే అది ఆయన్ని రక్షించలేకపోయింది, కానీ అప్పుడు యూదా దేవాలయం చెక్కు చెదరకుండా ఉన్నది. కాబట్టి అసలు దేవాలయం అనేది ఏంటి, మనకి అవగాహన కలిగి ఉండాలి. ఏంటి అని అంటే ప్రత్యక్ష గుడారం మోషే ద్వారా పాత నిబంధన అంటే ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన, ఆ సమయంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నియమించాలని ఆయన ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాడు. అది దేవాలయం, అది దేవుని యొక్క సన్నిధి. తర్వాత మరి దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారం బదులుగా దేవాలయం అయింది. తర్వాత బబిలోనీయులు దాన్ని శిథిలం చేసినప్పుడు తిరిగి వచ్చి మరలా దాన్ని ఒక విధంగా ఎజ్రా, నెహమయ ఆ కాలంలో దాన్ని మరమ్మతు చేసుకున్నారు. తర్వాత మరి హేరోదు మహారాజు, దీన్ని సెకండ్ టెంపుల్ అంటారు. ఇక్కడ హేరోదు మహారాజు దాన్ని ఆ యూదుల్ని మభ్యపరచాలని, వాళ్ళని ప్లీజ్ చేయాలని ఆయన పెద్ద భారీ ఎత్తున ఆ దేవాలయాన్ని కట్టాడు అనమాట. ఈ మూడు కూడాను దేవాలయం అని చెప్పచ్చు. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఆయన నేను నిజమైనటువంటి దేవాలయం అని చెప్పాడు. నా దగ్గరకు వస్తే, ఇప్పుడు దేవాలయం అంటే అర్థం ఏంటి? ప్రజలు దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలం. నా దగ్గరికి రండి అని అంటాడు. అది నిజమైనటువంటి దేవాలయం. తర్వాత ఆయన పునరుద్ధానుడైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు పంపించినప్పుడు సంఘం దేవాలయం అయింది. విశ్వాసులు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళు విశ్వాసులు కూడా దేవాలయం. సంఘం దేవాలయం, విశ్వాసులు కూడా దేవాలయం. కానీ చివరికి అది పరలోకం దేవాలయం. అప్పుడు ఇక దేవాలయం అనేది బిల్డింగ్ ఏమీ ఉండదు. ఎందువల్లంటే పరలోకమే దేవాలయం. కాబట్టి ఆ అవగాహన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు అసలు దేవాలయం ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దాన్ని సూచిస్తూ పర్మనెంట్ దేవాలయాన్ని సూచించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ దేవాలయానికి చెక్కు చెదరలేదు. ఎందువల్లంటే ఇది యేసుక్రీస్తుని, సంఘాన్ని, విశ్వాసుల్ని, పరలోకాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది చెక్కు చెదరదన్నమాట అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 37వ అధ్యాయం జూను 5వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం. చాలా ఆవేదనతో ఉన్నట్టుగా ఇక్కడ హెజ్కియా ప్రవర్తిస్తుంటున్నాడు ఈ అధ్యాయంలో. యెహోవా ఎడల అవిధేయత చూపించటంతో పాటు అషూర్ని ధిక్కరించినటువంటి వ్యక్తి హెజ్కియా. ఈ సందర్భంలో దేవుని కృపను బట్టి సరైన పని చేస్తున్నాడు. అది ఏంటి అని అంటే, నిరాశతో ఆయన యెహోవా వైపు తిరిగి మొండిగా ఆవేశంతో ప్రార్థిస్తుంటున్నాడు.
ప్రభు ప్రవక్త అయిన యెషయా వైపు కూడా తిరిగి తన కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాడు. ప్రవక్తని యెషయా ప్రవక్తని వేడుకుంటున్నాడు. ప్రభు ప్రవక్త యెషయా వైపు కూడా తిరిగి ఆయన వేడుకుంటున్నాడు. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. 37 మొదటి 4 వచనాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, అంటే అక్కడ సందర్భం ఏంటి అని అంటే, అషూరు రాజు ఆయన మీదకి దండెత్తి వస్తున్నాడు. మరి ఆయన ప్రార్థన చేసినందువలన దేవుడు ఆ ప్రార్థన విని ఆ యెరూషలేముని లాకేష్ని, ఆ 2 పట్టణాలని రక్షించాడు. అది ఆ సందర్భం అన్నమాట. ఆయన మరి సూపర్ పవర్ కదా, ప్రాంతీయ సూపర్ పవర్ కాబట్టి ఆయన దాడి చేసినప్పుడు ఈయన భయపడిపోయాడు. ఆయన ఆవేశంతో ఈ చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన గృహ ఒకటో వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొని కొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో, అంటే యెషయా ప్రవక్తతో ఇట్లనిది, హిజ్కియా సెలవిస్తున్నది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టి వచ్చిన గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రిబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. ప్రార్థన చేయండి దయచేసి. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయు. ఓకే, తర్వాత చదువుకుందాం. యెహోవా దర్శనం ద్వారా బయలుపరచినట్లు యెషయా నివేదిస్తున్నాడు, రిపోర్ట్ చేస్తున్నాడు. 5, 6, 7 వచనాల్లో చదువుదాం మనం. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయుడు. యెహోవా సెలవిస్తున్నదేమనగా, అషూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. తర్వాత చదువుకుందాం. ఇక్కడ సెనెరిబు తీవ్రంగా దూషించే వ్యక్తి అని దేవునికి తెలుసు. సజీవుడైన దేవుని స్థానిక అన్యదేవతగా సెనెరుబు తలస్తున్నాడు. ఓకే, ఒక స్థానిక దేవతగా సెనెరిబు అక్కడ దేవుడిలాగా ఎంచుకుంటున్నాడు. సెనెరుబు వెనుకకు తిరిగి వెళ్ళినట్లు ఒక నివేదికను వింటాడని, తగిన సమయంలో తన దేశంలోనే వధింపబడతాడని దేవుడు యెషయా ద్వారా వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన సంఘటన క్రమములో స్పష్టత ఉండదు. అంటే దేని తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఆ యొక్క క్రమం అంత స్పష్టంగా ఉండదు. తగినంత వివరములు ఇక్కడ లేవు. అంటే ఎక్కువ విషయాలు, ఎక్కువ మాటలు చెబితే
దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లుప్తంగా ఉంటుంది కాబట్టి, వివరాలు ఎక్కువ ఉండవు కాబట్టి, అక్కడ ఏం జరిగింది అనేటువంటి స్పష్టత ఉండదు. సెనరీబు తలంచినట్లు లాకీషు పట్టణమును వసనము చేసుకొనుట అంత సులభతరంగా ఉండదు. లాకీష్ పట్టణం కూడా దాన్ని వశం చేసుకున్నట్టు కూడా అంత సులభతరంగా ఉండదు. చివరకు దానిని ముట్టగించినప్పటికీ తర్వాత ముట్టగించాడు. కాబట్టి అక్కడ నుండి లాకీష్ నుండి లిబ్నా పట్టణానికి వెళ్ళవలసి వచ్చినదని తరువాత ఉన్న వచనములు సూచిస్తుంది. లిబ్నాలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఐగుప్తు సైనికులు అంటే కుషీలు తరలి వస్తున్న నివేదిక ఆయనకు అందింది. అప్పుడు తాత్కాలికంగా ఆ స్థలాన్ని వదిలిపెట్టి తిరిగి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. హిజ్కియాను హెచ్చరించను, త్వరలోనే అంటే వదిలిపెట్టి వెళ్తాడు అని యెషయా ద్వారా దేవుడు హిజ్కియాని హెచ్చరిస్తాడు. త్వరలోనే సెనరీబు యెరూషలేమును ముట్టడించుట తిరిగి ప్రారంభించాడు. మనకు తిరిగి వచ్చాడు, చెప్తాడు కదా, నేను తాత్కాలికంగా వెళ్తున్నాను అని. మరి అక్కడ ఐగుప్తు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఏదో జస్ట్ బెదిరించడానికే కానీ వాళ్ళు వచ్చింది ఇంకా మరేమీ కాదన్నమాట. లేకపోతే సెన్నాచెరీబు ఈ లాకీష్ పట్టణానికి తిరిగి రాడు. ఓకే, 9 వచనం కూడా చదువుకుందాం. కుషీలు వచ్చినటువంటి రీతిగా ఇక్కడ ఈ వచనం చెబుతుంది. 37:9. అంతటా కూషు రాజైన తెర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చనని అషూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను. కంటిన్యూ. యూదారాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. నెక్స్ట్. అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులను నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజపులు కానీ, తెలసారులో ఉండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకోబట్టి కాబట్టి నువ్వు కూడా తప్పించుకోలేవు అని. హమాతు రాజు ఏమాయను, అర్బాదు రాజును, సెఫర్యయిము, హేన ఇవ్వా అను పట్టణంలో రాజులు ఏమయ్యేది అని ఆయన లెటర్ రాసి పంపించాడు. ఓకే, ఏది ఏమైనప్పటికీ యెరూషలేమునకు గత్యంతర పరిస్థితిని బట్టి ప్రార్థనకు హిజ్కియా పురికొల్పబడ్డాడు. ఇక్కడ 14 నుండి 20 వరకు ఆ ప్రార్థన ఎట్లా ఉంటుంది అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి ప్రార్థనకు పురికొల్పబడ్డాడు. 37:14 నుండి 20 వరకు. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై
సెన్హరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా లోకమందున్న నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ఎంత గంభీరంగా ఉన్నటువంటి ప్రార్థన ఇది. ఈ రాజు జీవితంలో మరువరాని గొప్ప సంఘటన. ఈ ప్రార్థన చాలా సిగ్నిఫికెంట్ ప్రార్థన అని మనం గమనించాలి. ఆయన జీవితంలో ఈ ప్రార్థన ఒక గొప్ప సంఘటన. ఒక గోత్రానికి జాతికి చెందిన దేవతగా హెజ్కియా దేవుని సంబోధించలేదు. భూమి ఆకాశములను సృజించిన దేవుడని సార్వభౌమత్వం గల సృష్టికర్తగా దేవుని సంబోధిస్తున్నాడు. నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అని కెరూబుల మధ్యను నివసించుతున్న ఇశ్రాయేలు దేవా అని సంబోధిస్తూ ప్రార్థిస్తుంటున్నాడు. 16వ వచనంలో మనం చదివినటువంటి రీతిగా తన శక్తి సామర్థ్యములు అడుగంటినప్పుడు అప్పుడు ఆయన వైపు తిరిగాడు. తన శక్తి సామర్థ్యములు అడుగంటినప్పుడు హెజ్కియా దేవుని దయపై ఆధారపడ్డాడు. ఇది చాలా శక్తి సామర్థ్యములు అడిగంటినప్పుడు. మనం కూడా సిక్నెస్గా ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతాం కదా, ఆ విధంగా దేవుని వైపు ఆధారపడు. ఈ విధంగా ఆ చిన్న దేశం రక్షింపబడటమే మాత్రమే కాక ఆయన ప్రార్థన బట్టి దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా వైపు తిరిగిన దాన్ని బట్టి ఆ చిన్న దేశం రక్షింపబడటమే కాకుండా ఇంకొకటి, యెహోవా లోకమందున్న నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపము. అంటే దేవుడు నిజమైనటువంటి దేవుడు, సత్యుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు నీవే అని ప్రజలు తెలుసుకున్నట్లు మమ్మల్ని రక్షించయ్యా అని. అది చాలా గంభీరమైనటువంటి ప్రార్థన. హిజ్కియా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా సెనరీబుకు వ్యతిరేకంగా దేవోక్తి తీరులో ఉన్న తీర్పును దేవుడు వక్కాణిస్తుంటున్నాడు. అక్కడ ఆయన ప్రార్థన విని సెనరీబుకి వ్యతిరేకంగా ఉండేటువంటి దేవోక్తి అని అంటే అంతకుముందు చెప్పినటువంటి రీతిగా దేవుడు డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలు అని అర్థం దేవోక్తి. ఆ స్టైల్లో దేవుడు చెప్తున్నట్టుగా యెషయా చెప్తున్నాడు. 22 నుండి 29 వరకు చదువుకున్నాం. అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవు ఇలాగూ పలికితివి, నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబనోను పార్శ్వమునకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని
దూరపు సరిహద్దులలోనున్న నక్షత్రములోనికి, కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరికాల చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసిననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతుననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. నా వలననే సంభవించినది. 29 వరకు. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. నేను చెబితే నువ్వు చేసేవాయా? నా చేతిలో నీవు సాధనమే కేవలం, అంతే. విభ్రాంతి నుండి పొలములోని గడ్డి వలె కాడవేయని చేల వలెను అయిరి. నా వలనే నేను చేసిన దానికి నువ్వు నా ఆయుధంగా చేశావు. నీవు కూర్చుండటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించదను అని మరి సెన్నాచెరుపుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవోక్తిని మనం ఇక్కడ ఈ వచనాల్లో చూస్తాం. ఇది హెజ్కియాకు ఒక ఆదరణనిస్తున్నది. 30 నుండి 32 వరకు చదువుకుందాం. ఆదరణ ఏ విధంగా ఆయనకు ఆదరణ కలుగుతుంది. మరి యెషయా చెప్పినది ఏమనగా, హెజ్కియా నీకిదే సూచన ఎగను. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవింతురు. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఎంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆ ఆసక్తి దీని నెరవేర్చును. ఆ ఆసక్తిని బట్టి దేవుడు నెరవేరుస్తాడు అని ఆయనకి హెజ్కియాకి ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ చెప్పబడినాయి. యెరూషలేమును సెనారీబు తీసుకున్నటకు అనుమతి లేదని దేవుడు నిర్ణయించినట్లు యెషయా ద్వారా పేర్కొంటున్నాడు. కాబట్టి యెరూషలేముని సెనాకెరీబు అంటుకోలేడు. కాబట్టి నేను అది నిర్ణయించాను అని చెప్తాడు. 33 నుండి 35 వరకు. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, యెరూషలేము పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ఉపయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతేగాని హెజ్కియా నిన్ను బట్టి కాదు, నా నామాన్ని బట్టి, నా సేవకుడైనటువంటి దావీదుని బట్టి అని అక్కడ దేవుడు దానికి కారణం ఇస్తున్నాడు, ఎందుకు రక్షిస్తాడు అని.
యెషయా ద్వారా పేర్కొంటున్నాడు. దేవుడు యెరూషలేమును రక్షిస్తానని హిజ్కియా నిమిత్తము కాదని, తన నామం ఆయన సేవకుడైన దావీదు కొరకని ఇది చేస్తున్నట్టుగా పేర్కొంటున్నాడు. హిజ్కియా ప్రార్థిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. తన నిమిత్తమై కాదు, వేరే వ్యక్తి నిమిత్తమై హిజ్కియాను రక్షిస్తాడు. దేవుడు రక్షిస్తాడు వేరే వ్యక్తి నిమిత్తమై. ఇక్కడ దావీదు నిమిత్తమై అని, కానీ ఇక్కడ దావీదు నిమిత్తమై అని చెప్పకుండా వేరే వ్యక్తి నిమిత్తమై అని ఎందుకు చెప్తున్నాడు అంటే, గతంలో దావీదు ఆయన దేవునికి హృదయానుసారుడు, ఓకే, ఆయన నిమిత్తమై. కానీ వేరే వ్యక్తి నిమిత్తమై అనే దానిలో ఇంకా గూఢార్థం ఉన్నది. అది ఏంటి అని అంటే, దావీదు వంశములో పుట్టినటువంటి యేసుక్రీస్తు నిమిత్తమై అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిజ్కియా అక్కడ ఉన్నాడు, హిజ్కియా కేర్ చేయలేదు. హిజ్కియా కేర్ చేయలేదు. బబిలోనీయులు వచ్చి వాళ్ళని దర్శించినప్పుడు యెషయా చెబుతాడు, నువ్వేం చేసావు, ఆ బబిలోన్ నుండి వచ్చినటువంటి ఆ రిప్రజెంటేటివ్స్తో, ఆ వర్తమానికులతో, ఎన్వాయ్తో, రాయబారులతో నువ్వేం చెప్పావంటే, ఇది ఇది చెప్పా నేను అన్నీ. మరి ఏం చేసావు అంటే, అన్నీ చూపించానండి అన్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే చూపించావో వాటన్నిటిని కూడా ఆయన తీసుకెళ్తాడు. అంతేకాదు, నీ సంతానాన్ని నపుంసకులుగా చేస్తాడు. నేను నా జీవిత కాలంలో బాగానే ఉంటుంది కదా అని ఆయన సంతోషపడ్డాడు. కానీ ఆయన సంతానం నపుంసకులు అయితే, మరి దావీదుకి దేవుడు చేసినటువంటి వాగ్దానం, నీ కుమారుడు మెస్సయ్యగా వస్తాడు, ఆయన ద్వారా సమస్త జనులు రక్షింపబడతాయి అన్నటువంటి వాగ్దానం, దాని సంగతి ఏంటి? హిజ్కియా అదంతా ఆలోచించలేదు. నా కుమారులు నశింపు అవుతారు, నేను బాగానే ఉంటాను కదా అని చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశాడన్నమాట. కానీ దేవుడు ఆయన సంతానం నిమిత్తమై వాళ్ళని రక్షించాడు. చివరికి మరి ఆ రాజు, అక్కడ వెళ్ళిపోయేటటువంటి రాజుకి విడుదల కూడా వస్తుంది అనమాట. బబిలోన్లో ఆ రాజుకి విడుదల రావటమే కాదు, అక్కడ బబిలోను చక్రవర్తితో సహా భోంచేసేటువంటి రీతిగా అక్కడ ఏర్పాటు చేయబడుతున్నారు. కాబట్టి దేవుడు మరి యేసుక్రీస్తు వచ్చేటువంటి రీతిగా, మెస్సయ్య వచ్చేటువంటి రీతిగా అక్కడ కొంతమందిని కాపాడాడు అని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తము అని ఆ అర్థం వచ్చేటువంటి రీతిగా ఇక్కడ వేరే వ్యక్తి నిమిత్తమై హిజ్కియాను రక్షిస్తాడు. ఒక విధంగా దావీదు నిమిత్తమై, మరొక విధంగా దావీదు ముదిమానవుడైనటువంటి మెస్సయ్య నిమిత్తమై దేవుడు హిజ్కియాను రక్షిస్తాడు, యెరూషలేముని రక్షిస్తాడు. దీని ఫలితం క్లుప్తంగా చెప్పబడింది 36 నుండి 38 వరకు. దీని ఫలితం ఏంటి? 36, 37, 38 వచనాలు. అంతటి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అషూరు రాజైన సెనెరీబు తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి, ఆయన క్యాపిటల్ అన్నమాట, ఆయన ఊరికి వచ్చి, ఆయన పట్టణానికి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా
అతని కుమారులైన అద్రెమ్మెలకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజయ్యాను. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు అంటే, నిస్రోకు నిస్రోకు దేవత ఆ మందిరం కాపాడలేదు. కానీ ఇక్కడ మరి ఆయన అషూరు రాజు అయినటువంటి ఆ సెన్నరీబు ఆయన యెరూషలేముకి వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశాడు. అది అది క్షేమంగా ఉంది, ఆ దేవాలయం క్షేమంగా ఉంది. అయితే ఆ నిస్రోకు యొక్క దేవాలయం రక్షించలేకపోయింది అనేటువంటి రీతిగా అక్కడ. అంటే ఆ డీటెయిల్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, దానికి దీనికి పోల్చుకోమని. అది దాన్ని రక్షించలేకపోయింది, ఆ దేవాలయం కాదు అన్నట్టుగా. గజ్జి బిళ్ళల తెగులు ఫలితంగా సైనికులు వధింపబడి ఉండవచ్చును. ఏ విధంగా చనిపోయారంటే, స్పష్టంగా అక్కడ బైబిల్ చెప్పకపోయినప్పటికీ అక్కడ తెగులు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మరణించి ఉండవచ్చును. అలాంటి విపత్తులు జరిగినవి. అలాంటి విపత్తులు మరి అషూరులో అక్కడ జరిగినాయి. ప్రాచీన ఆధారములు ఉన్నవి అక్కడ. ఆ విధంగా జరిగినటువంటి రీతిగా, ఆ తెగులు జరిగినటువంటి రీతిగా మరి అక్కడ ఆధారాలు, చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 20 సంవత్సరముల తరువాత, వెంటనే జరగలేదు, 20 సంవత్సరముల తరువాత సెనరీబు ఆయన దేవత యొక్క ఆలయంలోనే అతని కుమారులే ఖడ్గంతో ఆయన్ని చంపారు. యెహోవా దేవాలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి అన్నది. కాబట్టి చూడండి, ఒక రాజు నాయకుడిగా, ఒక రాజు దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి రాజు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని అండ చేరినప్పుడు ఎంత ఎంత మేలు జరిగింది, దేశానికి ఎంత మేలు జరిగింది. మరి ఆయన రక్షింపబడ్డాడు. అంతేకాదు, మరి ఆయన శత్రువులకి జరిగినటువంటి ఆ యొక్క పర్యవసానం కూడా మనం చూస్తూ ఉన్నమాట. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలంటే, హృదయపూర్వకంగా ఆయనపై ఆధారపడి, ఆయన నమ్మి. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఎందుకు నమ్మాలి అంటే, అది దేవుని పక్షాన యేసుక్రీస్తు వచ్చి ఆయన మన నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు. అది దట్ ఈస్ ద సువార్తకి కేంద్రం. అది దాన్ని బట్టి మనం ఆయన నమ్మాలి, ఆయన వైపు తిరగాలి. ఒక్కోసారి మన ప్రార్థన ఆలకిస్తాడు, హెజ్కియేలు వలె. కొన్నిసార్లు ఆలకించడు. ఇక్కడ జరిగినటువంటి రీతిగా 20 సంవత్సరాల తర్వాత మరి సెనరీబు ఆయన ఖడ్గంతో చంపబడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన క్యాలెండర్ చొప్పున తీసుకుంటాడు, ఆయన పనిచేస్తాడు. కానీ మనం ప్రార్థన చేసిన వెంటనే జరగాలి అని మనం పొరపాటున ఆ విధంగా ఆశించకూడదు. మన కాలంలో జరగవచ్చు, జరగపోవచ్చు, కానీ మనం మాత్రం ప్రార్థన చేసుకోవాలి. దేవుని వైపు తిరిగినప్పుడు తప్పనిసరిగా, ఇప్పుడు కానీ తర్వాత కానీ తప్పనిసరిగా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఏదో రీతిగా జవాబిస్తాడు. మన శత్రువులకి ఫలితం జరుగుద్ది. మన శత్రువులకి, మనం వేధించేటువంటి శత్రువులకి మరి పర్యవసానం జరుగుద్ది, శిక్ష జరుగుద్ది, తీర్పు జరుగుద్ది అని మనం గ్రహించుకోవాలి. మరి మనం నమ్మకంగా ఉండాలి. మన మరణం వరకు మనం
నమ్మకంగా ఉండాలి. మరి కొంతమందిని దేవుడు నియమించుకుంటాడు, హతసాక్షులుగా నియమించుకుంటాడు. దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలన్నమాట. మరణం అనేది అపజయం కాదు, అది గ్రహించాలి. మరణం అనేది విశ్వాసికి మరణం అనేది అపజయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుని నిమిత్తమై మనం మరణిస్తే అది విజయమే. యేసుక్రీస్తు శిలువలో చనిపోవటం అది విజయం కానీ అపజయం కాదు. అదేవిధంగా దేవుని నిమిత్తమై మనం శ్రమపడి ఒక హతసాక్షులుగా మరణించినప్పటికీ అది అపజయం కాదు, విజయంగా మనం భావించుకుని మరి నమ్మకంగా ఆయన వైపుకి తిరగాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మన ప్రార్థనలో వింటాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.